ఈనాడు 50 ఈటీవీ 30 వసంతాల వేడుకలకు అనంతపురం జేఎన్టీయూ కళాశాల మైదానం సిద్ధమైంది. సాయంత్రం 6 గంటల నుంచి జరగనున్న వేడుకల కోసం ముమ్మర ఏర్పాట్లు చేశారు. ప్రముఖ గాయని సునీత వండం బ్యాండ్ సంగీత విభావరితో అలరించనున్నారు. వీరితో పాటు వందే మాత్రం శ్రీనివాస్, రోహిత్, దీపు, మోహన్ భోగరాజు, శ్రీలలిత తమ గానంతో ఉర్రూతలూగించనున్నారు. వేడుకలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లక్ష్మీ ప్రసాద్ అందిస్తారు. ఈనాడు 50 వసంతాలు ఈటీవీ 30 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అనంతపురం జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో సంబరాలకు వేదిక సిద్ధమైంది. ఇవాళ సాయంత్రం 6 గంటల నుంచి ఈ వేడుకలు ప్రారంభం కానున్నాయి. యాంకర్ ప్రదీప్ ఇక్కడికి రానున్నారు, యాంకరింగ్ చేయనున్నారు. వేదిక మీద సీనియర్ గాయని సునీత ఇక్కడికి రానున్నారు. వందే మాత్రం శ్రీనివాస్, తర్వాత రోహిత్, దీపు, మోహన భోగరాజు, శ్రీలలిత వీళ్ళందరూ గాయని గాయకులంతా ఇక్కడికి వచ్చి ఇక్కడ వీక్షకులను అలరించనున్నారు. మొత్తం ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఏదైతే డ్యాన్స్ రిహార్సల్స్ జరుగుతున్నాయి, సాయంత్రం జరగబోయే మెగా ఈవెంట్కి సంబంధించి ఈటీవీ డి ఫేమ్ అభి మాస్టర్ సాంకేతులు ఇక్కడ డ్యాన్సులతో ఓరెత్తించడానికి ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నారు. ఈ వేడుక సంబంధించి ఈ ఏవైతే నృత్యాలు, తర్వాత ఈ సినీ గేయాలు, వీటికి సంబంధించి పెద్ద ఎత్తున ఇక్కడ వేదిక సిద్ధమైంది. దీనికి సంబంధించి ఇప్పటికే పాసులు జారీ చేయడం జరిగింది. సుమారు 10,000 మందితో ఈ మైదానంలో వీక్షకులు ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చే వీక్షకులు ఎవరైతే వాహనాలు, ద్విచక్ర వాహనాలు, కార్లలో వచ్చే వాళ్ళకు కూడా ఇక్కడ పార్కింగ్ సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఏర్పాట్లన్నీ దాదాపుగా పూర్తయ్యాయి. సాయంత్రం 6 గంటల నుంచి పాసులతో, తర్వాత హ్యాండ్కు అంటే రిస్ట్ బ్యాండ్, తర్వాత కార్డు పాస్, దీంతో వచ్చే వాళ్ళను మాత్రమే లోపలికి అనుమతించేలా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. పోలీసులు కూడా పూర్తిగా కట్టుదిట్టంగా భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ సంబంధించి కూడా ఎక్కడ ట్రాఫిక్ జామ్ లేకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఏదైతే ఈ మైదానంలో ఈ కార్యక్రమాన్ని పూర్తిగా విజయవంతం చేయడానికి ఈ ట్రూప్ ఏదైతే వచ్చిందో జబర్దస్త్ టీం కానీ ఇంకోటి కానీ వీళ్ళంతా పూర్తి స్థాయిలో ఇక్కడ సన్నద్ధం అవుతున్నారు. సాయంత్రం ఈ వేడుకను విజయవంతం చేయడానికి తగినట్లుగా ఈ ట్రూప్ ఏదైతే ఉందో రిహార్సల్స్ చేస్తున్నారు. ఇది అనంతపురం జేఎన్టీయూ మైదానం నుంచి తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.